నాంపల్లి ఫైర్ యాక్సిడెంట్ లో మృతి చెందిన 5 డెడ్ బాడీలను పోస్టుమార్టం కోసం ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు. దాదాపు 22 గంటల పాటు రెస్క్యూ తర్వాత 5 డెడ్ బాడీలను వెలికితీశారు. నిన్నటి నుంచి రెస్క్యూ కొనసాగుతోంది. సెల్లార్లో భారీగా ఫర్నిచర్లు ఉండడంతో బాధితులు బయటకు రాలేకపోయారన్నారు ఫైర్ డీజీ విక్రమ్ సింగ్. ఇదే విషయంపై మరింత సమాచారం చంద్రశేఖర్ అందిస్తారు. నాంపల్లిలో మధ్యాహ్నం 1 గంట సుమారు ఆ ప్రాంతంలో ఏదైతే అగ్ని ప్రమాదం జరిగిందో అయితే అగ్ని ప్రమాదంలో 5 సజీవ దహనం అయిపోయారు. సుమారు 5 రెస్క్యూ టీములతో పాటు ఇంతమంది కూడా దాదాపు 22 గంటల పాటు ఎంత శ్రమించినా కూడా వాళ్ళ 5 ప్రాణాలు దక్కపోవడం అనేది చాలా దురదృష్టకరమనే చెప్పుకోవచ్చు. ఫర్నిచర్ షాప్ ఉందో ఇక్కడ సెల్లార్ దగ్గర ఉన్నాం మనం. ఇక్కడ మనం విజువల్స్లో చూడొచ్చు. అయితే ప్రమాదానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే మనకు పోలీసులు చెప్పిన దాని ప్రకారం కూడా అయితే ఈ ఫర్నిచర్ షాప్లో కింద ఉన్నటువంటి సెల్లార్లు అంటే డబల్ సెల్లర్, ఒకటి కాదు 2 సెల్లార్లు కూడా అక్కడ ఓన్లీ కేవలం పార్కింగ్ కోసం ఏదైతే వాడాల్సి ఉన్నటువంటి ప్లేస్ని దాంట్లో ఈ అంటే విపరీతంగా భారీ మొత్తంలో ఈ పాత ఫర్నిచర్ ఏదైతే సామాను ఉందో వాటిని పెట్టడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టుగా కూడా పోలీసులు ప్రస్తుతం మనకి తెలిపిన పరిస్థితి. అయితే ఇక్కడ మన ప్రస్తుతం విజువల్స్లో చూడొచ్చు. ఇంత భారీ మొత్తంలో ఫర్నిచర్ ఉండటంతో నిన్న మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో కరెంటు షార్ట్ సర్క్యూట్ అవ్వడంతో అయితే ఈ ఓన్లీ కేవలం ఫర్నిచరే కాదు, దీంతోపాటు అక్కడ ఆ ప్లేస్లో ఏదైతే గ్రౌండ్ సెల్లర్లో ఆ కెమికల్స్ కూడా ఉన్నాయని మన ఇందాకే ఫైర్ డీజీపీ తెలపడం జరిగింది. అయితే ఆ కెమికల్ ఈ ఫర్నిచర్ మొత్తం ఉండటంతో ఏదైతే నేను మధ్యాహ్నం జరిగిందో ఆ ప్రమాదంతో ఒక్కసారిగా భారీగా మంటలు వ్యాపించాయి. అయితే అదే సమయంలో ఈ ఫర్నిచర్ షాప్లోనే కింద ఆ వాచ్మెన్ రూమ్లో 2 పిల్లలతో పాటు బేబీ అనేటువంటి ఒక వృద్ధురాలు ఏదైతే ఇక్కడ ఫర్నిచర్ షాప్లో తను నివాసం ఉంటుంది. మొత్తం 3 వాచ్మెన్ కుటుంబాలు ఇక్కడ నివాసం ఉంటున్నట్టుగా ఇక్కడ కూడా మనకి సమాచారం అందింది. అయితే ఆ 3 వాచ్మెన్ అదే ఆ కుటుంబాలు ఏదైతే ఉన్నాయో దాంట్లో ఒక కుటుంబానికి చెందినటువంటి బేబీ తనతో పాటు 2 పిల్లలు ఇక్కడ ఫర్నిచర్ షాప్లో కింద సెల్లార్లో ఉండటం జరిగింది. అయితే అదే సమయంలో వాళ్ళ 3 కాపాడటానికి మరొక 2 యువకులు వారిని కాపాడదామని చెప్పేసి ఎవరైతే ఆ సెల్లార్లోకి వెళ్ళారో వాళ్ళు కూడా చివరికి ఆ మంటలు చిక్కుపోవడం జరిగింది. అయితే ప్రస్తుతం వారి 5 మృతదేహాలు కూడా ఈరోజు ఉదయం 9:30 ఆ ప్రాంతంలో బయటికి వెలికి తీయడం జరిగింది. అయితే ఆ 5 మృతదేహాలు కూడా ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు ఆ పోస్టుమార్టం నిమిత్తం. అయితే ఇప్పుడు ప్రస్తుతం ప్రజెంట్ ఇక్కడ సిచ్యువేషన్ అయితే మొత్తం కూడా మనం చూడొచ్చు. ఏది కూడా మొత్తం కాలిపోయిన పరిస్థితి మనకు కనపడుతుంది. ఇదంతా చూసుకుంటే ఇక్కడ సెల్లారు ఇటు సైడ్ పెట్టినటువంటి ఫర్నిచరు అయితే వాస్తవంగా కూడా ఇంత ఫర్నిచరు సెల్లార్లో పెట్టకూడదు. ఎందుకంటే ఇంత ఫర్నిచర్ ఒక్కసారిగా పెట్టడంతో సెల్లార్ అనేది కేవలం వాహనాలు అక్కడ పెట్టుకోవడానికి ఉపయోగించాల్సినటువంటి సెల్లార్స్ని ఇట్లాంటి ఫర్నిచరు పెట్టడంతో వాటన్నిటి కూడా ఒక్కసారిగా మంట అంటుకోవడంతో, ఎందుకంటే ఇవన్నీ మొత్తం దూది మొత్తం స్పాంజ్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆ మంట కూడా త్వరగా వ్యాపించడం జరిగింది. దాంట్లో కెమికల్స్ కూడా ఈ గోదాం లాగా దీంట్లో కెమికల్ ఉండటంతో ఈ ప్రమాదం అనేది ఒక్కసారిగా ఈ మంటలు చెలరేగిపోయినాయి. 5 రెస్క్యూ టీంలు ఏదైతే జీహెచ్ఎంసీ కావచ్చు, సివిల్ పోలీసులు కావచ్చు, ఫైర్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, ఎస్డీఆర్ఎఫ్ కావచ్చు, ఇట్లాంటి 5 బృందాలు కలిసి అంటే కేవలం ఫైర్ డిపార్ట్మెంటే 200 మంది రెస్క్యూ టీం తోటి ఎంతగా తీవ్రంగా శ్రమించినా కూడా వాళ్ళ ప్రాణాలు దక్కించుకోలేకపోయిన పరిస్థితి. ఎందుకంటే ఈ సెల్లార్లో కూడా అక్కడ ఆ డౌన్లో మొత్తం ఈ భారీ ఫర్నిచర్ మధ్యలో వాళ్ళు బయటకు రాలేని పరిస్థితి కాబట్టి ఆ రెస్క్యూ టీము వీళ్ళని బయటికి రక్షించడానికి కూడా వాళ్ళు తీవ్రంగా శ్రమించారు. పైన ఉన్నటువంటి సెల్లార్ నుంచి ఒక హోల్ చేసి దాని ద్వారా ఫైర్ ఇంజిన్ తోటి వాటర్ కొట్టినా కానీ ఇప్పటికీ కూడా ఇక్కడ మనకి లైట్గా పొగ వస్తూనే ఉంది. నిన్న మధ్యాహ్నం 1 గంట నుంచి ఇప్పుడు కూడా సుమారు దాదాపు 24 గంటల సమయం గడిచినప్పుడు కూడా ఇప్పుడు కూడా మంటలు అదుపులోకి రావట్లేదు. అంటే ప్రమాదం జరిగిన ఘటన తీరు మనకు అర్థమవుతోంది. ఎంత స్థాయిలో ఈ ప్రమాదం అనేది జరిగిందనేది కూడా మనకు తెలుస్తూ ఉంది. అయితే 5 కూడా వాళ్ళు ఇంత స్థాయిలో ప్రమాదం జరగబట్టే వాళ్ళు కూడా బయటికి రాలేని పరిస్థితి కనపడతా ఉంది. డీజీపీ చెప్పిన దాని ప్రకారం జనరల్గా హైదరాబాద్లో బిల్డింగ్స్ అనేవి కడతా ఉన్నారు. వాళ్ళు ఫస్ట్ పర్మిషన్ అడిగేటప్పుడు ఏదో ఫస్ట్ ఫ్లోర్ 2 ఫ్లోర్స్ తోటి బిల్డింగ్ కడతామని చెప్తారు. కానీ తర్వాత ఏదైతే ఈ వాటిని రూల్స్ని అతిక్రమించేసి వాళ్ళ ఇష్టానుసారం బిల్డింగ్లు కడుతున్నారని చెప్పేసి ఫైర్ డీజీపీ కూడా ఇందాక ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఇట్లాంటి బిల్డింగ్స్ ఇట్లా కట్టి రూల్స్కి వ్యతిరేకంగా వెళ్ళి జనాల ప్రాణాలతో ఆడుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా అట్లాంటి వాళ్ళని ఖచ్చితంగా శిక్షిస్తామని ఇప్పటికే డీజీపీ చెప్పడం జరిగింది. మన హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ చెప్పడం కూడా జరిగింది. అయితే హైదరాబాద్లో ఏదైతే మిగిలిన మిగతా ఫర్నిచర్ షాప్లో కూడా వాళ్ళు ఎంతవరకు రూల్స్ పాటిస్తున్నారని ఇప్పటి నుంచి ఖచ్చితంగా షాపుల్ని పరిశీలిస్తామని కూడా ఇప్పటికే
ఇప్పటికే చెప్పడం జరిగింది. మరోవైపు దీనిపై ప్రమాద ఘటన మీద ప్రభుత్వం కూడా స్పందించింది. మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ ప్రమాద ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అయితే ప్రమాద ఘటన గురించి సీఎంకి తెలియజేస్తాము, బాధిత కుటుంబాలను ఖచ్చితంగా ఆదుకుంటామని ప్రభుత్వం కూడా మరోవైపు తెలిపింది. అయితే ఓవరాల్గా చూస్తే ప్రస్తుతం పరిస్థితి మాత్రం ఇప్పుడు కొంచెం ఇక్కడ సద్దుమణిందని చెప్పుకోవచ్చు. 5 మృతదేహాల్ని ఉస్మానియా హాస్పిటల్ తీసుకెళ్లారు పోస్ట్ మార్టం నిమిత్తం. ఇప్పుడు అధికారులు కూడా ఇప్పుడిప్పుడే ఇక్కడికి అందరూ ఎవరైతే ఉన్నారో పొలిటీషియన్స్ కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఎట్లా ఉందని చెప్పేసి బాధిత కుటుంబాలని పరామర్శించడానికి కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. కెమెరామెన్ రమేష్ తోటి చంద్రశేఖర్, V6 న్యూస్, హైదరాబాద్.